చెప్పాలంటే మేము చిన్నప్పుడు చూసున్న చైన్ లాగుడు కానీ అలా వైబ్రేట్ అవుతూ ఉంటే ఎవరి డైరెక్టర్ కొత్త డైరెక్టర్ వచ్చారని కానీ అప్పుడు మా చిన్నప్పుడు అనుకున్నారులే. అంటే అప్పుడు దాకా ఒక రీజన్లో వెళ్ళిందన్న హీరో హీరోయిన్స్ కానీ ఎవరైనా సరే ఆ విజువల్ చూపెట్టడం కానీ మొత్తం మార్చేసాడండి ఆర్జీవి గారు వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఏం చెప్పాడంటే సినిమా ఇలా కూడా తీయచ్చా, ఇలా కూడా చేయొచ్చు అన్నట్టు చూపించారు. ఇప్పుడు అదే మూవీ ఇప్పుడు ఈ పొజిషన్లో చూస్తుంటే 4Kలో మర్చిపోయిందన్న నిజంగానే. టాలీవుడ్ టాప్ హీరోస్ అంతా ప్రమోట్ చేశారు కదా, రీ రిలీజ్ అంటే ఇప్పుడు చాలా సినిమాలు కొన్ని ఏం సినిమాలు అంటే గ్యాలరీలో పెట్టుకోదగ్గ మూవీలు కొన్ని ఉంటాయండి. అంటే శివ కానీ ఇంకా నెక్స్ట్ తేజ గారి మూవీ ఒకటి ఉంది. అలాగా చాలా గ్యాలరీలోకి వెళ్ళి టైటానిక్ కానీ ఈ టైప్ మూవీలు అవి రిలీజ్ అయినాయి అనుకోండి సార్, అప్పుడు స్టార్టింగ్లోకి వచ్చి కన్నా ట్రిపుల్ కలెక్షన్లు వస్తాయి, దానికి ఏమాత్రం కూడా డోకలేదు. లుక్ అయితే చూస్తే శివ సినిమా చూస్తే మెంట్లెక్కిపోతుంది. ఆ శివ అంటే పవర్ఫుల్, నాగార్జున పవర్ఫుల్. ఏం సినిమా శివ 1,00,000 కోట్లు దాటిసింది. ఆర్డర్ 1,00,000 కోట్లు బరబరా రాసుకోండి, 1,00,000 కోట్లు దాటిసింది. కానీ ఈ సినిమా వస్తుంది డైలాగు శివ సినిమా కంటే బాగా చెప్తున్నా నోటడే. సౌండ్ కంట్రోల్ పెట్టుకో. ఏ సౌండ్ నవ్వుతాను, ఏ సౌండ్ నడుతాను నాకే తెలీదు, ఓహో కూడా తెలీదు. వస్తావా ఎదిరి పారేస్తా, ఏరి పారేస్తా తైన చెప్తున్నాను. కానీ శివ అంటే లుక్ అంటే శివ అంటే లుక్ అయితే అదిరిపోయింది. సినిమా అయితే పక్క 1,00,000 కోట్లు 10 కోట్ల సినిమా చూడండి. ఆ నాగార్జున చూస్తుంటే నాగార్జున అబ్బా ఏం స్టైల్ అబ్బా. కానీ నాగార్జున కూడా బిగ్ బాస్లోకి వచ్చాడు. సినిమాలో హీరో, నాగార్జునకి రియల్ హీరో. కానీ ఆ శివ అనే సినిమా కూడా ఉంది. అచ్చం శివమని శివ, నా కొంచెం మెంటలు, నా పేరు సోమను, నువ్వు పూర్ణ మార్కెట్లో సడికి లేసబడింది, నీ తోటలో జాయిన్ 4 ఏళ్ళైంది, సట్టిపుతా బెల్టిపుతా, పోలీసు వాడికి డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. నేను రెండు పీకేస్తా. ఇప్పుడు చెప్పు కృష్ణుడు ఎమ్మెల్యే ఏంట్రా సూపు కళ్ళు పీకేస్తా. బోళ్ళు రంగ పదవులు బాగున్నది, ఓహో మొత్తం వచ్చేస్తా బోళ్ళు రంగ పదవులు బాగున్నది, ఓహో. నాగార్జున అంటే మాటలు కాదు, నాగార్జునలో ఒక లుక్, ఒక పవర్ఫుల్. 10 ఒక్కల సినిమా చూడండి, శివ సినిమా చాలా 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 బాగుంది. పక్క 1,00,000 కోట్లే, 1,00,000 కోట్లు పక్క 1,00,000 కోట్లు ఆల్రెడీ దాటేసింది. 1,00,000 కోట్లే బాగుంది, చాలా 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 బాగుంది. లేదబ్బా మొత్తం ఎవరు నాగార్జునకు పవర్ఫుల్. ఒక నాగార్జున 6 అడుగులు అందగాడ. శివ తెలుగు ఇండస్ట్రీ ఉన్నంత వరకు గుర్తుండే సినిమా పేర్లలో ఇది ఒక పేరు. చాలామంది అంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మనం పుట్టలేదు, మళ్ళీ థియేటర్లో చూస్తామని కూడా అనుకోలేదు. ఎందుకంటే ఇప్పటికీ నియర్లీ ఒక 150 ఇంకా ఎక్కువ సార్లు చూసేసి ఉంటాం యూట్యూబ్లో. చాలా కంటెంట్ తెలిసిపోయి ఉంటుంది ఏం జరుగుద్ది ఏంటి అనేది అందరికీ తెలుసు. కాకపోతే థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంది. శివ 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 అని ఎంతోమంది పేర్లు మనం వింటూనే ఉంటాం. మన పేరెంట్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు. శివ అనే ఒక సినిమా ఉంది, ఇలా ఉంటుంది, అది ఇలా వైబ్ క్రియేట్ చేసింది అని మన పేరెంట్స్ నుంచో బ్రదర్స్ నుంచో విని మనం వైబ్ అయి ఉంటాం. బట్ ఇప్పుడు థియేటర్కి వచ్చి ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ చూసినప్పుడు అరే అప్పట్లోని ఈ థాట్ ఆర్జీవికి ఎలా వచ్చిందిరా బాబు, ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అనే ఫీలింగ్ నాది. కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి మెయిన్గా వేరే లెవెల్. అసలు అప్పట్లోని కెమెరాని ఇంత హ్యాండిల్ చేయగలిగారా, ఇన్ని షార్ట్స్ ఇలాంటి షార్ట్స్ తీసారా అనే ఫీలింగ్ వచ్చింది. మ్యూజిక్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, కుమ్మేశారు. అంటే అప్పటి శివాలో ఉన్న బ్యాక్గ్రౌండ్కి ఇప్పటికీ కొంచెం చేంజ్ చేశారని ఆయన చెప్పారు ఆల్రెడీ. ఇంకా కొన్ని సాంగ్స్ పాతది మనం పూర్తిగా సినిమా చూడలేదు, అక్కడక్కడ సీన్స్ అలా చూడడం జరిగింది. పాపం మా రేటింగ్లో లేపేసినట్టున్నారు కుక్కల్ని. బట్ ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన ఒక మూవీలా సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఏదో నార్మల్గా వెళ్ళిపోయింది, హీరో వస్తాడు కొడతాడు లేకుంటే ఇంకేదో అన్నట్టు అయిపోయింది. నేను చాలాసార్లు చూశానండి, కాకపోతే దీంట్లో చాలా కట్స్ ఉన్నాయి, అంటే సాంగ్స్ కూడా లేపేయడం జరిగింది. ఇందులో నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే ఈ ఇన్ బిట్వీన్ రిలీజ్ అయిన తర్వాత మనం సినిమాలు చూడడం మొదలెట్టాక, మనం మీన్స్ మేము 10-15 ఇయర్స్లో దిస్ టైప్ ఆఫ్ ఫార్మాట్ సినిమాలు చాలా వచ్చేసాయి. ఒక స్టూడెంట్ హీరో అయిపోయి విలన్ మీద రివెంజ్ తీసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ, ఇలా చాలా సినిమాలు వచ్చేసాయి. సో నాకు ఆల్రెడీ చూసిన సినిమాలాగే అనిపించడం కొంచెం అనిపించింది. అంటే కొత్తగా ఉండాలి, కొత్తగా తీయాలని అనట్లేదు, బట్ ఆ
సేమ్ ఇప్పుడు కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఇప్పుడు ఆరెంజ్ కావచ్చు, లేకుంటే మగధీర, లేకుంటే వగేరా వగేరా సినిమాలు చాలా అయ్యాయి, నాగార్జున గారివి, లేకుంటే వాటిల్లో అవి కొంచెం ఒక కన్సెంట్ లాగానో లేకుంటే ఇంకోలాగా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తాయి. బట్ ఇది అలా అనిపించలేదు నాకు. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా అనిపించింది, ఆ విజువల్ వైజ్, సాంగ్స్, ఇంకోటి ఇందులో కొన్ని సాంగ్స్ కూడా తీసేశారు. సో ఓవరాల్గా పర్లేదులే, ఏదో ఒక సినిమాకి వచ్చాం అన్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. పెద్ద శివ అనే వైబ్ మనం ఎలా అయితే విన్నామో ఆ వైబ్ థియేటర్లో క్రియేట్ అవ్వలేదు అనేది నా ఫీలింగ్. నాగార్జున గారిది శివ కాకుండా ఇంకా వేరే ఏదైనా సినిమా రిలీజ్ చేయమంటే ఏమంటారు? సూపర్ చేయాలి. సూపర్లా అయినా అంటే కొన్ని సినిమాలు ఉంటాయి 100 సార్లు చూసినా మళ్ళీ చూడాలి అనే ఫీలింగ్ తీసుకొస్తాయి. ఎందుకంటే దాంట్లో కంటెంట్ ఉంటుంది, క్యారెక్టర్ ఉంటుంది, అలా ఉంటాయి. బట్ ఏదో ఒక ఫార్మాట్ టైప్ ఆఫ్ సినిమాలు మాత్రం చూడలేము కదా. సో నాకు అది అనిపించింది. థ్యాంక్ యూ. ఓకేనా? నమస్కారం అన్న. నమస్తే అండి. శివ మూవీ ఎలా అనిపించింది రిలీజ్ లో? శివ మూవీ ఇప్పుడు చిన్నప్పుడు చూశాను, అలాగే ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ, ఏ టెక్నాలజీ తోటి డెవలప్ చేశారు కదా, చాలా బాగుంది సినిమా, చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. అంటే పాత దానికి దీనికి ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా పాత అంటే మాకు గుర్తులేదు, అప్పుడు ఏదో టీవీలో చూసాము, థియేటర్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగుంది టెక్నాలజీ, సౌండ్ సిస్టమ్ కానీ అంతా ఏదో కొత్త సినిమా రిలీజ్ అయినట్టే ఉంది. అంటే కొన్ని చేంజెస్ ఉన్నాయి అని చెప్పి కూడా చెప్తున్నారు, పాత దానికి ఉన్నంత హైప్ దీనికి లేదని అంటున్నారు, ఏమంటారు? అండ్ ఎప్పుడో చిన్నప్పుడు వచ్చింది కదా, 36 years బ్యాక్ వచ్చింది, మరి అప్పుడు క్రేజ్ వేరే ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ చూసుంటారు కాబట్టి యూట్యూబ్లో వాటిలో కొంచెం తక్కువ ఉండొచ్చు, అయినా కానీ చాలా బాగుంది, కొత్త సినిమాలుగా తీశారు. అంటే నాగార్జున గారిది రిలీజ్ కి ఉన్నంత స్ట్రెంత్ దీనికి ఉందంటారా? వేరే ఏదైనా సినిమా రిలీజ్ చేస్తే బెటర్ అంటారా? ఇదే బెటర్ అనుకుంటున్నాను నేను, వేరే సినిమాల కంటే ఇదే బెటర్. ఆర్జీవి గారి శివ కంటెంట్ ఎలా అనిపించింది మీకు? అప్పట్లోనే ఆ థాట్స్ అంటే ఒక స్టూడెంట్ నాయకుడు అవ్వడము ఎలా అనిపిస్తుంది? అప్పుడు అంటే మాకు తెలియదు కానీ ఇప్పుడు కూడా చాలా ఫ్రెష్ అనిపిస్తుంది, అది అంటే రిలవెంట్ అనిపిస్తుంది ఇప్పుడున్న జనరేషన్ కూడా. ఆ కాలేజ్ గొడవలు కానీ, ఆ లీడర్షిప్ కానీ అంతా. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ చాలా బాగుంది. అంటే ఎండ్లో శివ గారి ఫ్రెండ్స్ చనిపోయినట్టు, ఎవరు చంపారు ఏంటి అనేది నాగార్జున గారికి తెలియదు అన్నట్టుగా చూపించారు కదా, మరి ఆ మిస్ అయింది కొంచెం కమ్యూనికేషన్ అనేది అవును, చిన్న చనిపోయినప్పుడు నాగార్జునకి తెలియదు యాక్చువల్గా చనిపోయడానికి కూడా. దాని తర్వాత ఒక డ్యూయట్ కూడా ఉంటుంది యాక్చువల్గా, కానీ అది ఆ లూప్ హోల్స్ ఉంటాయి, కానీ ఆయన డైరెక్టర్కి కరెక్ట్ చెప్పగలుగుతారు. అది అంటే చూపించలేకపోయారా లేదా ఎందుకు మిస్ అయింది? ఏమో ఆ టైంలో మరి డైరెక్షన్ ఫాల్ట్ లేదు. బాగుంది, చాలా బాగుంది. శివ 2 కష్టం అండి, అది అట్లే వదిలేదు, వర్కౌట్ కావు ఇప్పుడు. అదే బెస్ట్, అట్లా చేస్తాం బెటర్ అనిపిస్తుంది.